ప్రజల నమ్మకాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయటం లేదని మాజీ మంత్రి కొణితెల రామకృష్ణ ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఆటంకం ఏర్పడిందని మండిపడ్డారు. ప్రభుత్వం బడ్జెట్ ద్వారా ఎంత అప్పు చేసిందో చెప్పాలన్నారు. అప్పులు వడ్డీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. మీ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజల 50 మంది రైతులు, కార్మికులు, ఉద్యోగస్తులు, యువత, అన్ని రంగాల మహిళలు అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని, ఈ ఏడాది రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సాధించాలని ఆ భగవంతుని కోరుతూ మీ ద్వారా ప్రజలకు నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అది మెర్చేయడం జరిగింది. అదేవిధంగా హిందూస్థాన్ షిప్ యార్డు మూతపడాల్సినటువంటి షిప్ యార్డ్ని తీసుకొచ్చి అది ఇండియన్ నేవీలోకి మెర్చేయడం జరిగింది, అనుసంధానం చేయడం జరిగింది. అందువల్ల ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పోకుండా ఆపడమే కాకుండా దానికి మళ్ళీ అభివృద్ధి చేసే కార్యక్రమాలు జరిగాయి. ఇంకా ఎక్స్ట్రాగా దాని కెపాసిటీస్ పెంచి 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి చేశారు. అదే విధానంలో అదే సిద్ధాంతంతో రాజశేఖర రెడ్డి గారు తనయుడు కూడా వెళ్తాడని శాసించాం. మీ ద్వారా నూతన